చెలగాటం రెండవ భాగం. ఒకటవ భాగంలో దృశ్య శ్రావ్య ఇద్దరు కవల పిల్లలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటంతో దాన్ని అవకాశంగా తీసుకొని అందరినీ ఏడిపిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇక శ్రావ్యకు దివాకర్తో వివాహం అవుతుంది. దివాకర్ ఆల్రెడీ పెళ్ళై ఒక కొడుకున్నవాడు. దివాకర్ శ్రావ్యను తన కొడుక్కి తల్లిగా తప్ప తన భార్యగా అంగీకరించలేకపోతాడు. కథ కొనసాగుతుంది. మగవాణ్ణి ఆకట్టుకోవాలంటే అందుకు అన్నింటికన్నా దగ్గర దారి అతని జిఫ్ఫా అంటారు. రుచికరంగా వంట చేసే ఇల్లాల్ని ఏ మగవాడు నిర్లక్ష్యం చేయలేదట. అందుకే రకరకాల వంటలు చేయడం ఎలాగో పుస్తకం చూసి నేర్చుకుంది శ్రావ్య. పెళ్లి కాకముందు తాను కాలేజీకి వెళ్ళేది కాబట్టి వంట పనంతా ఆమె చెల్లెలే చేసేది. ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడో చెల్లెలికి వంటలో బాగోలేనప్పుడో అడపాదడపా తాను కూడా చేసేది. అయితే అక్కడ తాను ఎవరి మెప్పు పొందనవసరం లేదు, ఎవరిని ఆకర్షించనక్కర్లేదు. అందుకే వంట బాగా చేయడం నేర్చుకోవాలన్న కోరిక ఆమెకెప్పుడూ కలగలేదు. మసాలా దట్టించి మువ్వ వంకాయ కూర వండడం ఈ మధ్యనే నేర్చుకుంది. మాటల్లో ఎప్పుడో అతనన్నాడు ఆ కూర తనకెంతో ఇష్టమని. అందుకే ప్రస్తుతం అదే పనిలో ఉంది. ఆ రోజెందుకో దివాకర్ బాత్రూంలోంచి రాగానే టవల్తో ముఖం తుడుచుకుంటూ ఎప్పుడూ లేనిది వంటగదిలోకి వచ్చాడు. గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నావా వంట అని అడిగాడు. అవునని తలూపింది. ఇబ్బంది ఏమీ లేదుగా అని అడిగాడు. ఏమీ లేదే అన్నది. అతనలా ఎందుకు అడిగాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ ఏం లేదు ఊరికనే అడిగాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను హాల్లోకి వెళ్ళిపోయాక ఆమె ఆలోచనలో పడింది. అతనలా ఎందుకు అడిగి ఉంటాడా అని. అయినా ఇబ్బంది ఎందుకుంటుంది? పెళ్లి కాకముందు తాను వంట చేసింది చాలా తక్కువే అయినా ఆ చేసేదేదో కిరోసిన్ స్టవ్ మీద చేసుకోవాల్సి వచ్చేది. అది ఒక్కోసారి పనిచేయకపోతే నానా అగచాట్లు పడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలేం లేవు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఈ ఇంటికి వచ్చాక తనకి సుఖం బాగానే పెరిగింది. పాపం చెల్లె ఇంకా ఆ పాతబడిన కిరోసిన్ స్టవ్తో నానా అవస్థలు పడుతూ ఉండి ఉంటుంది. చెల్లెలు గుర్తుకు రాగానే ఆమె మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆమెకు ఎలాగైనా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అనుకుంది. నానమ్మ ఆలోచన కూడా అదే. తన కొక్కదానికి కష్టపడి పెళ్లి చేసేస్తే చెల్లెలి పెళ్లి సంగతి తాను చూసుకోవాలన్నది ఆమె ఆకాంక్ష. జీవితపు చరమాంకంలో ఉన్న నానమ్మ పాపం అంతకన్నా ఏం చేయగలదు? అంటే చెల్లెలి పెళ్లి బాధ్యత ఇప్పుడు పూర్తిగా తన మీద ఉందన్నమాట. కాబట్టి ఎలాగైనా భర్తని మంచి చేసుకోవాలి, అతని హృదయంలో స్థానాన్ని సంపాదించాలి. తప్పదు. అంతకుముందు అతని మనసులో చనిపోయాక కూడా తిష్ట వేసుకుని కూర్చున్న తన సవతి స్వప్నని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి తొలగించాలి. ఈ ఇంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. నాకిష్టమని మువ్వంకాయ కూర చేసావు, చాలా సంతోషం. కూర కూడా చాలా రుచిగా వచ్చింది. థ్యాంక్ యూ అన్నాడు భోంచేస్తూ. ఆ ఒక్క మాటకే ఆమె చాలా మురిసిపోయింది. ఆ రోజంతా గాల్లో తేలిపోయింది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే చేతిలో పెద్ద అట్టపెట్టెతో వచ్చాడు దివాకర్. శ్రావ్యకు అదేమిటో వెంటనే అర్థం కాలేదు. అతను సరాసరి ఆ పెట్టెని వంటగదిలోకి తీసుకెళ్లి తెరిచాడు. అందులోంచి తీసిన వస్తువును చూడగానే శ్రావ్య కళ్ళు సంతోషంతో జిగేల్మని మెరిశాయి. మైక్రోవేవ్ ఓవెన్. రేపటి నుంచి వంట దీని మీదే చేసుకో, ఆ గ్యాస్ స్టవ్ పక్కన పడేయి అన్నాడు. పొద్దున అతను గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నావా అని ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది ఆమెకి. ఆమెకి సంతోషంతో మాటలు రాలేదు. అమాంతం ముందుకు వంగి అతని చెంప మీద ముద్దు పెట్టుకోవాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. తన మీద అతను చూపిస్తున్న శ్రద్ధకి ఆమె మనసు పులకించిపోయింది. అతని నుంచి అంత ఖరీదైన గిఫ్ట్ని ఆమె అంత తొందరగా ఊహించలేకపోయింది. చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఖరీదైనది నా కోసం తెచ్చినందుకు. నీకోసం కాదు, బాబు కోసం. మెత్తటి హల్వా మీద పదునైన కత్తి దిగబడినట్లు వినిపించిందన్నమాట. స్టవ్ మీద ఉడికించే కాయగూరల్లో ప్రోటీన్లు విటమిన్లు తగ్గిపోతాయట. దీని మీదైతే అలా తగ్గవని ఎక్కడో చదివాను. బాబుకు మంచి పౌష్టికాహారం అందుతుందని కొన్నాను. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో మాన్యువల్ చూసి నేర్చుకో అన్నాడు హాల్లోకి వెళ్ళబోతూ. ఇది నీకోసమే తెచ్చానని మాట వరుసకైనా ఒక్క మాట అంటే అతని సొమ్మేం పోయిందో. సాయంత్రం పవన్కి భోజనం తినిపిస్తూ అడిగింది శ్రావ్య. ఏరా కన్నా, స్కూల్లో పాఠాలేం చెప్పారా? చాలా చెప్పారా ఆంటీ. సైన్సు, మ్యాథ్సు, సోషల్, మోరల్ సైన్స్. ఇంకా అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళడం వల్ల మాట అక్కడితో ఆగిపోయింది. నన్ను ఆంటీ అని పిలవద్దన్నానా? మమ్మీ అని పిలవచ్చుగా. నేను నిన్ను ఆంటీ అనే పిలుస్తాను, నువ్వు ఆంటీవే కదా అన్నాడు.
తప్పమ్మా, నేను చెప్పిన ప్రతి మాటకి ఎదురు చెప్పకూడదు. నేనెలా చెప్తే అలా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు గుడ్ బాయ్ అవుతావు అన్నది. ఏం కాదు, నేను ఆల్రెడీ గుడ్ బాయ్నట. మా మమ్మీ ఎప్పుడూ చెప్పింది అన్నాడు పవన్. అన్నట్లు మీ స్కూల్లో మోరల్ సైన్స్ నేర్పించారన్నావు కదూ. మోరల్ సైన్స్ అంటే ఏమిటి? ఏం మీ స్కూల్లో నీకు నేర్పించలేదా? ఎందుకు నేర్పించలేదు? నేర్పించారు, కానీ చదువుకుని చాలా కాలమైంది కదా, అన్నీ మర్చిపోయాను. ఇంతకీ మోరల్ సైన్స్ అంటే ఏమిట్రా అన్నది అన్నం కలుపుతూ. అన్ని గుడ్ థింగ్స్ నేర్పించడాన్నే మోరల్ సైన్స్ అంటారు అన్నాడు వాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. గుడ్ థింగ్స్ అంటే గుడ్ థింగ్సే, అన్నీ మంచి పనులు అన్నమాట. మరి నువ్వు ఆల్రెడీ గుడ్ బాయ్వి కదా, అన్నీ మంచి పనులే చెయ్యాలి కదా. నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళినప్పుడు డాడీకి నాకు మధ్య కూర్చున్నావేం? అది మంచి పని కాదుగా. ఓ అదా, బ్యాడ్ థింగ్ కూడా కాదుగా. మా మమ్మీ ఉన్నప్పుడు అలాగే కూర్చునేవాడిని. మరి మమ్మీ ఎప్పుడూ ఏమీ అనలేదుగా. మమ్మీ డాడీ మధ్యన అయితే కూర్చోవచ్చు, మరి నేను ఆంటీని కదా, అలా కూర్చోకూడదు. డాడీ పక్కనే కూర్చోవాలి. ఈసారి మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళినా అలాగే కూర్చో ఏం అన్నది. మరి నువ్వు ఆంటీ అయితే డాడీతో సినిమాకి రాకూడదు కదా, మమ్మీ అయితేనే రావాలి. నువ్వు బ్యాడ్ థింగ్స్ చేస్తున్నావు కదా. శ్రావ్య విస్తుపోయి చూసింది వాడి వైపు. అంటే తన తల్లి స్థానంలో మరో స్త్రీని అతని చిన్ని మనసు అంగీకరించలేకపోతుందన్నమాట. శ్రావ్యకి ఏం చెప్పాలో తెలియలేదు. వీడితో మాట్లాడి ఒప్పించడం చాలా కష్టం అనుకుంది మనసులో. పెళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా భర్తతో సినిమాకు వెళ్ళాలని ఆశపడింది. అదే విషయాన్ని 4 రోజుల క్రితం భర్తతో చెప్పింది. దివాకర్ వెంటనే ఒప్పుకున్నాడు. అవును కదూ, నిజమే, కొత్తగా పెళ్ళైన దానివి, నీకు కొన్ని సరదాలుంటాయి కదా. నేనేదో నా లోకంలో మూడీగా ఉండి నిన్ను పట్టించుకోలేకపోతున్నాను. సారీ శ్రావ్య, వచ్చే ఆదివారమే సినిమాకి వెళ్దాం. ముందు రోజు గుర్తు చేయి, టికెట్స్ రిజర్వ్ చేస్తాను అన్నాడు. అందుకే నిన్న సినిమా ప్రోగ్రాం పెట్టింది. అయితే అక్కడ కూడా శ్రావ్య రాజీ పడవలసి వచ్చింది. తనకెంతో ఇష్టమైన రజనీకాంత్ సినిమాకని బయలుదేరితే చివరి క్షణంలో బాబు మొండితనం వల్ల అది క్యాన్సిల్ చేసుకుని వేరే థియేటర్లో స్పైడర్ మ్యాన్ సినిమాకు వెళ్లాల్సి వచ్చింది. అది ఇంగ్లీష్ సినిమా, పైగా పిల్లలు ఇష్టపడేది. అందుకే ఆమెకి బోర్గా అనిపించింది. పోనీ సినిమాతో సంబంధం లేకుండా భర్త పక్కన కూర్చొని ఆయన చేసే చిన్ని చిలిపి పనుల్ని ఎంజాయ్ చేద్దామనుకుంటే వాడు సరాసరి వచ్చి ఇద్దరి మధ్య కూర్చున్నాడు. సినిమా పూర్తయ్యేంత వరకు రకరకాల యక్ష ప్రశ్నలు వేసి తలనొప్పి తెప్పించాడు. ఆ విధంగా భర్తతో కలిసి చూడాలనుకున్న మొట్టమొదటి సినిమా ప్రోగ్రాం బెడిసి కొట్టింది. చిన్న పిల్లవాడిని, నీకు కొన్ని విషయాలు తెలియవు, ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈసారి ఎప్పుడైనా మనం సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వు మా మధ్యన కూర్చోకూడదు, డాడీకి పక్కగా కూర్చోవాలి, తెలిసిందా అనంది. వాడు అలాగేనని తలూపాడేటో చూస్తూ. ఒకరోజు ఎందుకో నానమ్మ చెల్లి గుర్తుకొచ్చారు. వాళ్ళని చూడాలనిపించింది. ఉన్నది అదే ఊళ్ళోనే అయినా పెళ్ళయ్యాక ఇంతవరకు చెల్లెల్ని నానమ్మని చూడడానికి కుదరలేదు శ్రావ్యకి. అందుకే ఆ రోజు మధ్యాహ్నం భర్తకి ఫోన్ చేసి చెప్పి పుట్టింటికి బయలుదేరింది. అక్కని చూడగానే అమాంతం లేచొచ్చి కౌగిలించుకుని అల్లుకుపోయింది దృశ్య. చెల్లెలి అనురాగం చూసి కళ్ళు చెమర్చాయి శ్రావ్యకి. పెళ్లి చేసుకుని తానేం కోల్పోయిందో తలుచుకోగానే దుఃఖం పెళ్ళుబికింది. ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చేసింది. అది చూసి దృశ్య కూడా ఏడ్చేసింది. ఇద్దరూ కలిసి నానమ్మ దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడుచుకొని కూర్చుని మాట్లాడసాగారు. ఎలా ఉన్నావే బంగారు తల్లి అని అడిగింది నాయనమ్మ. బాగానే ఉన్నాను నానమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులేసుకుంటున్నావా అని అడిగింది. ఏం ఆరోగ్యం లేవే, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటోంది. అయినా ఇప్పుడు నాకు దిగులు లేదులే. ఇంకా మిమ్మల్ని కని నా చేతుల్లో పెట్టి చల్లగా జారుకున్నారు మీ అమ్మ నాన్న. ఏ లోకంలో ఉన్నారో ఏమో కానీ ఇంతవరకు కంటికి రెప్పలా వాళ్లే మిమ్మల్ని కాపాడారేమో. వాళ్ళకిచ్చిన మాట ప్రకారం నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టేశాను. నా బాధ్యత తీరిపోయింది. ఇంకా చిన్నదాని బాధ్యత నువ్వే చూసుకోవాలి. ఇంకా నా వల్ల కాదు. ఈవేళ రేపా అన్నట్టుంటుంది ప్రాణం. జాగ్రత్తమ్మా, నేనున్నా లేకపోయినా చెల్లెల్ని బాగా చూసుకో అన్నది బలమంతా కూడగట్టుకుని మాట్లాడుతూ. నానమ్మ, నీ ఆయుష్కి ఏమీ ఢోకా లేదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. రేపు దీని పెళ్లి కూడా నువ్వు చూస్తావు. దీనికి పుట్టబోయే పిల్లకాయల్లో కూడా నువ్వు ఇదే మాట మాట్లాడతావు. బెట్ కట్టుకుందామా అని అడిగింది శ్రావ్య. ఏడ్చావులే, నీ మొహమేం కాదు. వాన రాకడా ప్రాణం పోకడా నీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఉండదే పిచ్చిదద్దమ్మా. కాలుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మర్యాదగా వెళ్ళిపోవాల్సిందే. అయినా నా మాటకేం కానీ నీ కాపురం ఎలా ఉంది? అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది. తన కాపురం విషయం గుర్తు చేసేసరికి శ్రావ్య ముఖంలో వెలుగు తగ్గింది. కానీ అంతలోనే సర్దుకొని, నాకేం నానమ్మా, చాలా మంచి సంబంధం చూశావు, నేను చాలా హాయిగా ఉన్నాను.
ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో మాటల్లో చెప్పలేను. చనిపోయిన ఆయన మొదటి భార్య కన్నా నేనంటేనే ఆయనకి ప్రాణం అన్నది తాను అబద్ధం చెప్తున్నట్లు ఎక్కడా తడబడకుండా. పోనీలేమ్మా, అదే నిజమైతే నాకంతకన్నా కావాల్సిందేముంది? ఇక నేను నిశ్చింతగా కన్ను ముయ్యొచ్చు. పైలోకాల్లో ఉన్న మీ అమ్మ నాన్న కూడా ఎంతో సంతోషిస్తారు. అన్నట్టు నీ కడుపున ఓ కాయో పండో కాచే సూచనలేమైనా? నానమ్మ మాటని మధ్యలోనే తుంచేస్తూ, అలాంటిదేం లేదు నానమ్మ, ఏదైనా ఉంటే నేనే చెప్తానుగా అన్నది. అక్క, నీ జీవితం ఒక ఒడ్డుకు చేరుకున్నందుకు నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను అన్నది దృశ్య సంతోషంగా అక్క చేతుల్ని పట్టుకుంటూ. అవునవును, ఆనందంగానే ఉంటుంది, ఎందుకుండదు? నీకు లైన్ క్లియర్ అయిందిగా అన్నది చెల్లెల వైపు చూసి కన్ను కొడుతూ. పో అక్క, పెళ్ళైనా నీ మాటల్లో ఏం మార్పు లేదు అన్నది సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. అన్నట్టు అక్క, నాకిచ్చిన మాట సంగతి ఏం చేశావు? అదే మనిద్దరి రూపాలతో బావగారిని కన్ఫ్యూజ్ చేసి ఏడిపించడం గురించి. ఇదివరకు చాలామందిని మనం కన్ఫ్యూజ్ చేసి ఆడించాం. చివరిసారిగా బావగారిని కన్ఫ్యూజ్ చేసి ఆ పైన ఈ అల్లరి మానేద్దామన్నాను కదా, మర్చిపోయావా అన్నది. మర్చిపోలేదులేవే, అలాగే చేద్దు గానీలే, దానికి ఇంకా టైం రాలేదు. బావగారు మొదటి భార్య పోయిన దుఃఖంలో నుంచి ఇంకా బయటపడలేదు. ముందు అందులోంచి కోలుకొని తర్వాత చూద్దాం అన్నది. సరేలే, అంటే ఇప్పట్లో నేను బావగారితో మాట్లాడే వీల్లేదన్నమాట అన్నది నీరసంగా. 3 నెలలు అతి మామూలుగా గడిచిపోయాయి. దివాకర్లో మొదటి భార్య మీద దిగులు కొంచెమైనా తగ్గలేదు. రెండో భార్య అయిన శ్రావ్య మీద ప్రేమ అధికమూ కాలేదు. ఎప్పట్లాగే మూడీగా ఉంటున్నాడు. గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా నా స్వప్న అని కలవరిస్తూనే ఉన్నాడు. బాబు భవిష్యత్తు గురించి భయపడుతూనే ఉన్నాడు. శ్రావ్యకి జీవితం చాలా దుర్భరంగా ఉంటోంది. ఏ మనిషైనా ఐడెంటిటీ కోసం పరితపిస్తాడు. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఘోరమైన నరకం ఎవరూ తనని గుర్తించకపోవడం, ఎవరికీ తాను అక్కర్లేకపోవడం. ఆ ఇంట్లో తనకంటూ ఓ గుర్తింపు లేదు. పని మనిషి కన్నా హీనమైపోయింది తన బ్రతుకు. బాబుకి సేవలు చేయడమే తన డ్యూటీ అన్నట్లుంది. వాడికో అమ్మ కావాలి, అందుకే తనక్కడికి వచ్చింది. కానీ వాడు తనని అమ్మలా చూడలేదు. తాను మాత్రం అమ్మ పాత్రని ఎప్పటికీ పోషిస్తూనే ఉండాలి. భర్త తనతో కొన్నాళ్లు ప్రేమగా మాట్లాడతాడు. పర్వాలేదు, దారిలోకి వస్తున్నారనుకుని సంతోషిస్తుంది. అంతలో హఠాత్తుగా ఆయనకి మొదటి భార్య గుర్తొస్తుంది. ఆమెకి తీరని ద్రోహమేదో చేసినట్లుగా ప్రకంపించిపోతూ వెంటనే దూరంగా జరిగి రిజర్వుడ్గా మసలుకుంటాడు. ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఏ ఆయానో జీతానికి కుదుర్చుకుంటే సరిపోయేది కదా. ఒకరోజు దివాకర్ కొడుకుని దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంటే వాడు గారాలు పోతూ చెప్పాడు, డాడీ, స్కూల్లో నాకు బోలెడంత ఆకలి వేసేసింది అని. అంతే, దివాకర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అవునా, ఏం క్యారియర్ తీసుకెళ్ళలేదా అని అడిగాడు. తీసుకెళ్ళాను డాడీ, సరిపోలేదు అన్నాడు వాడు. వెంటనే గట్టిగా అరిచి శ్రావ్యని పిలిచాడు. ఆమె వంటింట్లోంచి చెంగు తుడుచుకుంటూ పరిగెత్తుకునొచ్చింది. బాబుకి క్యారియర్లో భోజనం సరిపడగా పెట్టడం లేదా అని అడిగాడు. సరిపడగానే పెడుతున్నానే, ఏమైందండి అని అడిగింది కంగారుగా. వాడికి భోజనం సరిపోలేదట, చాలా ఆకలేసిందట. ఏం చూస్తున్నావు నువ్వు? నిన్ను నమ్మి బాబుని నీకు అప్పగిస్తే ఇదా నువ్వు చేసే పని? వాడెంత తింటాడో ఏం తింటాడో చూసుకోనక్కర్లేదా? అయినా కన్న తల్లికైతే తెలుస్తుంది బిడ్డల కడుపాకలి, నీకేం తెలుస్తుంది అన్నాడు ఆవేశంగా. ఆ చివరి మాట శూలంలా గుచ్చుకుంది ఆమె గుండెల్లో. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చివరికి చివాట్లు తప్పనందుకు కాదు, ఆమె మనసు ఆక్రోశించింది. కన్న తల్లికైతే తెలుస్తుంది బిడ్డల కడుపాకలి అని భర్త అన్న ఆ మాటలో ఆమెకి చాలా అర్థాలు గోచరించాయి. నా స్వప్న అయితే ఇంకా బాగా చూసుకునేది అని అతను పదే పదే అనే మాటని ఇప్పుడు పదాలు మార్చి వేరేగా చెప్పాడు. అందుకే ఆమె విలవిలరాడిపోయింది. తర్వాత ఎప్పుడో బాబుని తరచి అడిగితే అప్పుడు వాడు నిజం చెప్పాడు. ఫ్రెండ్స్కి తలా కొంత పెట్టి మిగిలింది వాడు తినడం వల్ల సరిపోలేదని. సారీ శ్రావ్య, తొందరపడి నోరు జారాను, ఐఎమ్ రియలీ సారీ అన్నాడు. ఆమె మనసు మూగగా రోధించింది. చేతిలోంచి జారిపడిన ఒక అద్దం పగిలి ముక్కలవుతుంది. అలా కింద పడేసినందుకు అయ్యో సారీ అనగానే ఆ ముక్కలు మళ్ళీ అతుక్కోవు కదా, కాబట్టి ఆ సారీకి ప్రయోజనం లేదు. కానీ ఆ సంగతి అతనికి తెలీదు. అప్పట్నుంచి ఆమె ప్రతిరోజు పవన్ క్యారియర్లో వాడు తినగలిగే దానికన్నా కాస్త ఎక్కువే అన్నం ఉంచుతుంది. అయినా ఆమెకి చివాట్లు మరో విధంగా తప్పలేదు. ఒకరోజు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు దివాకర్ మొబైల్కి ఫోన్ చేసి, మీ అబ్బాయి ప్రతిరోజు సరిగ్గా భోంచేయడం లేదు, అన్నం వదిలేస్తున్నాడు, ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో డాక్టర్కి చూపించండి అని సలహా ఇచ్చారు.
ఆ సాయంత్రమే దివాకర్ ఇంటికొస్తూనే బాబుని అడిగాడు. ఏరా నాన్న, రోజు భోజనం వదిలేస్తున్నావట, ఏమైందిరా? తినలేకపోతున్నాను డాడీ అన్నాడు వాడు. అదే, ఎందుకు తినలేకపోతున్నావని అడుగుతున్నాను. పవన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అన్నం వదిలేయడం తాను చేస్తున్న తప్పుగా తండ్రి నిలదీస్తున్నాడేమో అనుకుని అప్పటికేదో విధంగా ఇబ్బంది నుంచి బయటపడడానికి నోటికొచ్చింది చెప్పేశాడు. అన్నం గట్టిగా ఉంటుంది డాడీ, నమ్మలేకపోతున్నాను అని. దాంతో దివాకర్ మొహం ఎర్రగా అయిపోయింది. వెంటనే శ్రావ్యని పిలిచి కోపంగా అడిగాడు. రైస్ సరిగ్గా ఉడికిందో లేదో చూసుకోనక్కర్లేదా? బాబు రోజు అన్నం వదిలేస్తున్నాడట, ఆ సంగతి గమనించావా? ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నీకు కొంచెం కూడా బాధ్యత లేదు. అసలు నన్ను పెళ్లి చేసుకోవడమే నీకు ఇష్టం లేనట్టుంది చూస్తుంటే. లేకపోతే ఇంత నిర్లక్ష్యంగా ఉండేదానివి కాదు. అంతగా నీకు రెండో పెళ్లివాడి ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే చెప్పేయాల్సింది. నా బాబుని శ్రద్ధగా చూసుకునేదాన్నే నేను చేసుకుని ఉండేవాణ్ణి. నీకు నాతో పెళ్లి కావాలి, కానీ నా కష్టాలు బాధ్యతలు మాత్రం నీకు అక్కర్లేదు, అంతేనా అని అడిగాడు కోపంగా. శ్రావ్యలో సహనం చచ్చిపోయింది. మొట్టమొదటిసారిగా గొంతు విప్పింది. ఏమిటండి ఇది? మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా? బాబు నా కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. అయినా మీరిన్ని మాటలు అనడం ఏమైనా బాగుందా? ఒక్క విషయం చెప్పండి, బాబుకు పెట్టే అన్నమే కదా మీకు కూడా పెట్టేది. అది ఎలా ఉంటుందో మీకు తెలీదా? బాబు తెలుసో తెలియకో ఏదో ఒక మాట అంటే దాన్నే పట్టుకుని సాగదీస్తారా అన్నది. దివాకర్ గతుక్కుమన్నాడు. నిజమే, ఈ విషయం ఆలోచించలేదు. బాబు అనారోగ్యం పాలవుతున్నాడన్న ఆందోళనలో తొందరపాటుతో ఈ విషయాన్ని మర్చిపోయాడు. వెంటనే కొడుకు వైపు చూసి అడిగాడు. ఏరా, నిజం చెప్పు, అన్నం ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగాడు. వాడు బిక్కమొహం వేసుకొని చూశాడు. వాడేం చెబుతాడు? నేను చెప్తాను వినండి. ఇదివరకోసారి బాబుకి అన్నం చాలకుండా పెడుతున్నానని నా మీద కేకలేశారు కదా, అప్పటినుంచి వాడు తినేదానికన్నా కొద్దిగా ఎక్కువ వేసి పెడుతున్నాను. కాస్తంత మిగిలిపోయినా పర్వాలేదు, కానీ చాలకపోవడం అన్నమాట ఉండకూడదని అలా చేస్తున్నాను. అందుకే వాడు వదిలేస్తున్నాడు. దానికింత రాద్ధాంతం దేనికి అని అడిగింది శ్రావ్య. దివాకర్కి నిజమే అనిపించింది. మిగలకపోతే చాలకుండా పెట్టినట్లు, మిగిలిపోతే బాగా వండనట్లు అనుకోవడం ఎంత అవివేకం. అది డబుల్ స్టాండర్డ్ అవుతుందే తప్ప న్యాయం కాదనిపించింది. ఇంకోసారి సారీ చెప్పాడామెకి. శ్రావ్యకి మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది. బంగారు పంజరంలో చిక్కిన చిలుకలా విలవిలలాడిపోయింది. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, కానీ చెయ్యని తప్పుకి చివాట్లు కాయడం మాత్రం తప్పడం లేదు. కొందరి పెళ్ళిళ్ళు సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచాక నిస్సారంగా మారతాయి. తన దురదృష్టమేమిటో శోభనం మొదటి రోజు నుంచే నిస్సారంగా మారిపోయింది. దాంపత్య జీవితం గురించి తాను కన్న కలలన్నీ గంగలో కలిసిపోయాయి. చెల్లెలి పెళ్ళి అనే బాధ్యతే గనక తన మీద లేకపోతే ఈ పాటికి ఈ పెళ్ళి తనకు అవసరమా అన్న విషయం మీద పునరాలోచనలో పడేదేమో. గట్టిగా కోప్పడి మనసు నొప్పించినప్పుడు ఆ కోపం నుంచి ఉపశమనం కలిగించడం కోసం శ్రావ్యకి ఇష్టమైన పని ఏదైనా చేయడం ఒక అలవాటుగా మారింది దివాకర్కి. అందుకే ఆమెకు సంతోషం కలిగించడం కోసం ఆమె ఎప్పటినుంచో ఇష్టపడుతున్న అరకులోయకి ప్రయాణం పెట్టాడు. బాబుకి ఎలాగూ దసరా సెలవులిచ్చారో వారం రోజులు తాను కూడా సెలవు పెట్టేశాడు. వారం రోజుల ముందే విశాఖ ఎక్స్ప్రెస్కి టికెట్లు రిజర్వ్ చేశాడు. శ్రావ్య ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడసాగింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆమెకి. మంచి మంచి టూరిస్ట్ ప్రదేశాలు చూడడం అంటే ఆమెకి ఎంతో ఇష్టం. కానీ తమ ఆర్థిక స్థితి వల్ల అలాంటి కోరికలేవి ఆమెకు తీరలేదు. కాలేజీలో ఎవరైనా తాము వెళ్ళిన ప్రదేశాల గురించి తన్మయత్వంతో చెప్పేటప్పుడు కొంచెం బాధనిపించేది. అలాంటి ప్రదేశాలు చూసే అవకాశం తనకు లేదే అని. అలాంటి చక్కని అవకాశం ఇన్నాళ్లకి రాబోతోంది. అందుకే ఆ వారం రోజులు ఆమె గాల్లో తేలిపోతూ నడిచింది. ఇంత చక్కని ఆనందాన్ని చెల్లెలతో కూడా పంచుకుంటే ఎంత బాగుండేదో కదా అనిపించింది ఆమెకి. చెల్లెలు ఈ పాటికి తన భర్తకి పరిచయమై ఉంటే చక్కగా తమతో పాటే ఆమె కూడా వచ్చేది కదా అనుకుంది. పిచ్చి పిల్ల, బావగారిని సర్ప్రైజ్ చేసే థ్రిల్ కోసం ఎదురు చూస్తూ ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటుందో అనుకుంది. ఈ మాటే చెల్లెలితో ఫోన్లో చెప్పింది. పోనీలే అక్క, నువ్వు చూస్తే నేను చూసినట్లే కదా, ఎలాగూ నువ్వు చూసినవన్నీ నాకు కళ్ళకు కట్టినట్లు చెప్తావుగా, ఏం పర్వాలేదు, హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేసిరా. వచ్చాక మాత్రం మనం బావగారిని ఎలా బురిడి కొట్టించాలో చాలా పగడ్బందీగా ప్లాన్ వెయ్యాలి అంది. అది నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉండాలి, ఎందుకంటే ఇదే ఆఖరిది అవుతుంది కాబట్టి అన్నది. సరేలేవే, మీ బావగారిని జీవితంలో మరెప్పుడు మర్చిపోలేని విధంగా బోల్తా కొట్టిద్దాంలే. అందుకు కావలసిన ప్లాన్ నేను వేస్తానుగా, నీ సరదాగా నేనెందుకు కాదంటాను అన్నది. వారం రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
రాత్రి 9:30కి బండి, సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసింది. 4 రోజులకు సరిపడా జంతికలు, 2 రోజులకు సరిపడా చపాతీలు, ఇంకా చెక్క వడలు, గవ్వలు లాంటివి కూడా చేసి ప్యాక్ చేసింది. అక్కడ మనకి తిండి దొరకదనుకున్నావా? ఇవన్నీ కడుతున్నావు, అన్నీ శుభ్రంగా దొరుకుతాయి, ఎందుకింత శ్రమ పడతావు అన్నాడు దివాకర్ ఆమె చేసే ఏర్పాట్లు చూసి. అన్ని చోట్ల దొరుకుతాయి. బయట కొనుక్కొని తినడానికి, మనం సొంతంగా చేసుకుని తినడానికి చాలా తేడా ఉంది. అందులో ఉన్న ఆనందమే వేరు. పైగా మనతో పాటు మన బాబు కూడా ఉన్నాడు, వెంట చిన్నపిల్లాడు ఉన్నవాళ్ళు. ఈ మాత్రం తెచ్చుకోకపోతే ఎలా? ఇంక మీరేం మాట్లాడకండి అంటూ మిగతా ఏర్పాట్లల్లో మునిగిపోయింది. సూట్ కేసులో బట్టలు సర్దుతుంటే అనుకోకుండా ఆమెకొక డైరీ కంటపడింది. ఆమె దాన్ని అందుకుని ఆత్రంగా చూసింది. అది చనిపోయిన తన సవతి స్వప్న డైరీగా గుర్తించింది. ఎవరైనా చూస్తున్నారేమో అని అటు ఇటు చూసింది. ఎవరూ చూడ్డం లేదని నిశ్చయించుకున్నాక గబగబా పేజీలు తిరగేయసాగింది. మరొకరి డైరీ చదవటం తప్పని ఆమెకు తెలిసిన ఆ క్షణంలో బలహీనత ఆమె విఘ్నతని జయించింది. జనవరి 2. ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నాలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టమట. ఎన్నిసార్లు చెప్పారో ఈ మాట. అయినా గుర్తొచ్చినప్పుడల్లా అదే మాట అంటూనే ఉన్నారు. వినడానికి నాకే బోరు కుడుతుందేమో. ఏప్రిల్ 17. బాబంటే ఆయనకి ఎంత ప్రాణమో ఈరోజు తెలిసింది. 99 డిగ్రీల టెంపరేచర్కే ఆయన విలువిల్లాడిపోయారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వచ్చే వరకు స్థిమితం లేకుండా గడిపారు. నేనన్నా బాబన్నా అంత ఆపేక్ష చూపే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. శ్రావ్య మరికొన్ని పేజీలు తిప్పి చూసి పడేయబోతుంటే ఒక పేజీ దగ్గర ఆమె చూపులు నిలిచిపోయాయి. శ్రద్ధగా చదవసాగింది. డిసెంబర్ 12. ఆయన నాకు అన్ని విధాలుగా ఆదర్శవంతుడైన భర్త. అందులో సందేహం ఎంతమాత్రం లేదు. కానీ ఒకే ఒక్క విషయం దగ్గర ఇద్దరికీ సరిపడ్డం లేదు. ఎన్నాళ్ల నుంచో అడుగుతున్న కోరిక అది. ఆయన ఈరోజు కూడా నిరాకరించారు. నాకేమో ఆడపిల్ల కావాలని ఎంతో కోరిక. ఆయన ససేమిరా వద్దంటారు. మరో బిడ్డ పుడితే మనం బాబుని నిర్లక్ష్యం చేస్తామేమో. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సారీ స్వప్న, ఈ ఒక్క విషయంలో నా మాట గెలవిని అన్నారు. మిగతా అన్ని విషయాల్లో నా మాటే వేదంగా భావించే ఆయన ఈ ఒక్క విషయంలో ఎందుకంత పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదు. బహుశా బాబు మీద అంత ప్రేమేమో. ఆయనకి మరో బిడ్డ పుడితే ఆ ప్రేమని సగం చేయాల్సి వస్తుందని ఆయన భయం. ఏది ఏమైనా ఇంకా నా ఆశని వదిలేసుకోక తప్పదనిపిస్తోంది. డైరీ మూసేస్తూ శ్రావ్య ఆలోచనలో పడింది. బాప్రే, బాబంటే ఆయనకు అంత ప్రాణమా? మరో పాపని కూడా వద్దనుకునేంత అనుకుంది మనసులో. రాత్రి 9 అయింది. దివాకర్ ట్యాక్సీ బుక్ చేసే పనిలో ఉన్నాడు. శ్రావ్య సూట్ కేసులన్నీ ఒక చోటికి చేర్చింది. రిజర్వేషన్ టికెట్లు జాగ్రత్తగా ఉన్నాయో లేదో మరోసారి సరిచూసుకుంది. కొంతసేపటికి ట్యాక్సీ వచ్చి ఇంటి ముందాగింది. ఇక బయలుదేరతారనగా సరిగ్గా అప్పుడు పవన్ ఉన్నట్టుండి గట్టిగా అరిచాడు. శ్రావ్య ఉలిక్కిపడి చూసింది. పొట్ట చేత్తో పట్టుకుని నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ మెలికలు తిరిగిపోతున్నాడు వాడు. గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. శ్రావ్య వాడి పక్కనే కూర్చొని చేత్తో అనునయిస్తూ, ఒరే పవన్, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతోంది. వాడు సమాధానం చెప్పకుండా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. దివాకర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడి ఉన్న కొడుకుని 2 చేతులతో ఎత్తుకుని పైకి లేపబోయాడు. వాడు మెలికలు తిరిగిపోతూ ఆ అవకాశం ఇవ్వలేదు. ఒరే నాన్న, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పరా అన్నాడు గాబరాగా. కడుపు నొప్పి వస్తోంది డాడీ అన్నాడు వాడు బాధని దిగమింగుకుంటున్న వాడిలా. క్షణం ఆలస్యం చేయకుండా బయట నిలబడి ఉన్న టాక్సీలున్నే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు దివాకర్. డాక్టర్ బాబును పరీక్షించి మందులు రాసిచ్చాడు. ఏ అజీర్తి వల్లో వచ్చి ఉంటుంది, మరే ప్రాబ్లం కనబట్టం లేదు, నేనిచ్చిన మందులు వాడండి, అదే సర్దుకుంటుందని చెప్పాడు డాక్టర్. ఇంటికి రాగానే దివాకర్ చేసిన మొట్టమొదటి పని మొబైల్లో స్పాట్ యువర్ ట్రైన్ యాప్ ద్వారా విశాఖ ఎక్స్ప్రెస్ స్టేటస్ ఏమిటా అని చూడ్డం. అది 5 నిమిషాల కిందటే డిపార్చర్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆ రాత్రి శ్రావ్యకి నిద్రపట్టలేదు. ఉత్సాహమంతా పాలపొంగు మీద నీళ్లు చల్లినట్టుగా చెప్పబడిపోయింది. మరో వారం రోజుల వరకు రిజర్వేషన్ దొరకదు. దొరికే సమయానికి స్కూల్ సెలవులు అయిపోతాయి. దివాకర్ పెట్టిన సెలవు కూడా అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎన్నాళ్ళకు వస్తుందో తెలీదు. దీనికంతటికి కారణం వాడే నా పాలిట శనిలా దాపురించాడు. అనుకోకుండా ఉండలేకపోయింది బాబు గురించి. ప్రయాణం క్యాన్సిల్ అయిపోగానే వాడి కడుపు నొప్పి చిత్రంగా మాయమైపోయింది. అది డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల తగ్గిందో లేక తమ ప్రయాణం క్యాన్సిల్ చేయడానికి వాడు ఆడిన నాటకమో తేల్చుకోలేకపోయింది. ఉదయం 6 గంటల వేళప్పుడు డాబా మీదికి వెళ్ళి పిట్టగోడ మీద నుంచి పెరిగిన నందివర్ధనం మొక్కకి పూచిన పూలని పూజ కోసం కోసుకోవడం,
తెలుగింటి ఆడపడుచులకి ఓ అపూర్వ అనుభూతి. సంధ్యాకాంతిలో ఆహ్లాదాన్ని గొలిపే ఆకాశం, అక్కడక్కడా పరుచుకుంటున్న తెల్ల మబ్బులు, ఈశాన్యం నుంచి వీచే చల్లని చిరుగాలి, ఆ సుప్రభాత సోయగాన్ని తిలకించిన వాళ్లకే అందులోని అనుభూతి అర్థమవుతుంది. పైట చెంగుని జోలలా చేసి పట్టుకుని ఒక్కొక్క నందివర్ధనం పువ్వుని అందులో పడేస్తోంది శ్రావ్య. ఉన్నట్టుండి ఆమెకి మొహం తిప్పినట్లయింది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదేమో అనుకుని మళ్ళీ పూలు కోయడంలో నిమగ్నమైంది. మళ్ళీ కాసేపటికి ఒళ్ళు తూలినట్లయింది. తమాయించుకొని నిలబడాల్సి వచ్చింది. కంగారు పడి పూలను కోయడం ఆపి కిందికి దిగింది. ఇంట్లోకి ప్రవేశించాక గొంతులో ఏదో వికారంగా అనిపించి సోఫాలో కూర్చుండిపోయింది. తర్వాత అమాంతం లేచి పరిగెత్తుకెళ్ళి హాల్లో ఒక మూల అమర్చిన సింక్లో వాంతి చేసుకుంది. వెంటనే 3-4 వాంతులయ్యాయి. సమయానికి భర్త ఊళ్ళో లేడు, ఏదో క్యాంపు మీద వెళ్ళాడు. ఫోన్ చేసి చెప్దామా అంటే ఎక్కడో దూరంగా ఉన్న అతను ఏం కంగారు పడతాడో అని ఆ ప్రయత్నం మానుకుంది. కాస్త సర్దుకున్నాక పక్కింటి పిన్నిగారిని పిలిచి తన పరిస్థితి వివరించింది. ఆమె శ్రావ్యని వెంటబెట్టుకుని అదే కాలనీలో వెనక వీధిలో ఉంటున్న ఓ డాక్టరమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. లేడీ డాక్టర్ శ్రావ్యని పరీక్షించి తేలిగ్గా నవ్వేసింది. కంగారు పడాల్సిందేమీ లేదమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు అన్నది. శ్రావ్య బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. మాతృత్వపు మధురిమ పరిమళంలా ఆమెను చుట్టేసింది. ఇంటికొచ్చేసిందన్న మాటే కానీ ఎప్పుడీ వార్తను భర్తకు చెప్దామా అని ఆత్రంగా ఎదురు చూడసాగింది. ఈ వార్తని ముందుగా భర్తతోనే పంచుకోవాలని అతను క్యాంపు నుంచి వచ్చేదాకా ఆగి ఆఖరికి చెల్లెలకి నానమ్మకి కూడా చెప్పలేదు. 2 రోజుల తర్వాత దివాకర్ క్యాంప్ నుంచి వచ్చాడు. అతను లోపలికి రాగానే అమాంతం కౌగిట్లో చుట్టేసి అల్లుకుపోయింది. వారం రోజుల విరహమేమో అనుకున్నాడతను. అసలు విషయం అతనికి తెలియదు కదా. ఏవండి, మీకు గుడ్ న్యూస్ అన్నది అతని కళ్ళల్లోకి చూస్తూ. గుడ్ న్యూసా? ఏమిటో అది? నేను ఆహా కాదు మీరు తండ్రి కాబోతున్నారు అన్నది ముఖాన్ని అతని గుండెల్లో దాచేసుకుంటూ. ఈ సంతోషకరమైన వార్తకి అతను హర్షాతిరేకం చేసి తన 2 చేతులతో అమాంతం తనని గాల్లోకి లేపి గిరగిరా తిప్పి ముద్దుల్లో ముంచేస్తాడని ఎదురు చూసింది. కానీ అదేమీ జరగలేదు. చిన్న కుదుపుతో ఆమెను దూరంగా తోసేశాడు. ఆమె దెబ్బతిన్నట్లు చూసింది. అతని ముఖం వివరణమై ఉంది. ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది. ఏమీ లేదు అన్నాడతను సోఫాలో కూలబడుతూ. ఆమె అతని పక్కనే కూర్చుంది సానునయంగా చూస్తూ. అతను కాసేపు మౌనంగా కణతలు నొక్కుని అప్పుడన్నాడు, శ్రావ్య, అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని. ఆమె కంగారుగా చూసింది. ఏమైందండి అన్నది సన్నని కంఠంతో. ఏం లేదు, పద చెప్తానంటూ లేచి బయలుదేరాడు. ఆమె ఏమీ అర్థం కాని దానిలా లేచి వెనకాలే నడిచింది. అతనికి ఏం అనారోగ్యం చేసిందో అని కంగారు పడింది. కారు గైనకాలజీ హాస్పిటల్ ముందాగింది. అది చూసి శ్రావ్య అయోమయంలో పడిపోయింది. అతనికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్కి బయలుదేరాడేమో అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాడేమిటి అనుకుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నానండి, లేడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసింది అన్నది. అతను అదేం వినిపించుకోకుండా లోపలికి నడిచాడు. వెనకాలే శ్రావ్య వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత లోపల నుంచి పిలిపొచ్చింది. దివాకర్ శ్రావ్యను వెంట పెట్టుకుని లోపలికి నడిచాడు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగింది లేడీ డాక్టర్. దివాకర్ కాసేపు తటపటాయించి, నా భార్యకి మీరు అబార్షన్ చెయ్యాలి అన్నాడు నిశ్శబ్దాన్ని చీల్చుతూ. శ్రావ్య తాను విన్నది నిజమా భ్రమ అని ఒక్క క్షణం తేల్చుకోలేకపోయింది. శ్రావ్య అయోమయంగా భర్త ముఖంలోకి చూసింది. అతను చాలా సీరియస్గా ఉన్నాడు. నిజం డాక్టర్, మాకిప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం, అబార్షన్కి ఏర్పాటు చేయండి అన్నాడు అర్థింపుగా. డాక్టర్ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఏమండి, ఏమిటి మీరు చేస్తున్న పని ఆందోళనగా అడిగింది శ్రావ్య. అతనేం మాట్లాడలేదు. ముభావంగా ముఖం తిప్పేసుకున్నాడు. ఏమండి, మిమ్మల్నే మాట్లాడరేమిటి? నాకు అబార్షన్ వద్దు, బాబో పాపో కావాలి ప్లీజ్ అన్నది. ఆమె పెదాలు అదురుతున్నాయి. నో, వీల్లేదు అన్నాడు. ఎందుకని? అది హాస్పిటల్ అనే విషయం కూడా మర్చిపోయి కీచుగా అరిచింది. నాకు ఒక బాబున్నాడు, వాడు చాలు, మరో బిడ్డ పుడితే వాణ్ణి నేను సరిగ్గా చూడలేనేమో అని నా స్వప్ననే 2వ సంతానం కనకుండా ఆపు చేశాను. ఇక నువ్వెంత అన్నాడు కటువుగా. అది కాదండి అంటూ ఏడుపు మిళితమైన స్వరంతో ఏదో చెప్పబోయింది. ఈలోగా సిస్టర్ వచ్చి, డాక్టర్ మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి నడవమన్నారు అన్నది. వద్దు, నేను రాను అంటూ మొండిగా లేచి నిలబడింది. దివాకర్ ఆమెను చేత్తో పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లాడు థియేటర్ వైపు. శ్రావ్య రానని వెనక్కి లాగుతూ ఉండడం వల్ల సిస్టర్స్ అతనికి సాయం చేశారు. అందరూ కలిసి ఆమెను థియేటర్లోకి లాక్కు వెళ్ళి బలవంతంగా టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆమె సహకరించకపోవడం వల్ల అనస్థీషియా ఇచ్చారు.
డాక్టర్ దివాకర్ని బయటికి పొమ్మంది. థియేటర్ తలుపులు మూసుకున్నాయి. లైట్లు ఆరిపోయాయి. చీకటిగా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. తర్వాత ఒక క్రూరమైన చెయ్యి ఆమె యోనిలోకి ప్రవేశించింది. శ్రావ్య కెవ్వున అరిచింది. ఆ అరుపుకి హాస్పిటల్ బిల్డింగ్ అంతా ప్రతిధ్వనించింది. ఆ అరుపుతో పాటే ఆమె నిద్ర మేల్కొని ఒక్క ఉద్దుటున లేచి కూర్చుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒక్క క్షణం తానెక్కడున్నది అర్థం కాలేదు. కాసేపటికి నెమ్మదిగా అంతా అర్థమైంది. తన ఇంట్లోనే తన మంచం మీదే పడుకునుంది. పక్కనే దివాకర్ గురక తీస్తూ మరో లోకంలో ఉన్నాడు. సమయం 6 అవుతున్నట్లు గోడ గడియారం చూపిస్తోంది. ఎంత భయంకరమైన పీడకలా అనుకుంది. ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తాగి స్థిమితపడలేకపోయింది. పొట్ట మీద తడిమి చూసుకుంది. బయటకు వెళ్ళి వరండాలో నిలబడింది. పక్కింటి పిన్నిగారేదో పని చేసుకుంటూ ఆమె వైపు పలకరింపుగా నవ్వారు. అంటే డాబా మీద పూలు కొయ్యడం, తను కళ్ళు తిరగడం, లేడీ డాక్టర్ అన్నీ కలలోనే అన్నమాట. తీయని కల, కానీ చాలా భయానకంగా ముగిసింది. ఆ కలే శ్రావ్యని దీర్ఘమైన ఆలోచనలో పడేసింది. ఇప్పుడిది కలే కావచ్చు, ముందు ముందు నిజం కాకూడదు అనేముంది. వెంటనే ఆమెకి క్రితం రోజు డైరీలో తన సవతి స్వప్న రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి. మిగతా అన్ని విషయాల్లోనూ నా మాటే వేదంగా భావించే ఆయన ఈ ఒక్క విషయంలోనూ ఎందుకంత పట్టుపడుతున్నారో అర్థం కావడం లేదు. బహుశా బాబు మీద అంత ప్రేమేమో ఆయనకి. మరో బిడ్డ పుడితే ఆ ప్రేమని సగం చెయ్యాల్సి వస్తుందని ఆయన భయం. ఏది ఏమైనా ఇంకా నా ఆశని వదిలేసుకోక తప్పదనిపిస్తోంది. శ్రావ్య అది గుర్తుకు రాగానే వణికిపోయింది. స్వప్న అతని ఆరాధ్య దేవత. అలాంటిది ఆమెనే రెండో బిడ్డని కనొద్దని శాసించాడంటే ఇక తన పరిస్థితి ఏమిటి? ఆ ఆలోచన రాగానే ఆమె నిలువున కంపించిపోయింది. అంటే ఆ ఇంట్లో బాబు ఉన్నంత వరకు తనకు తల్లయ్యే అవకాశం లేదన్నమాట. వచ్చింది కల కాదు, జరగబోయే నిజాన్నే ముందుగా సూచించిన సిక్స్త్ సెన్స్. ఆ దెబ్బతో అప్పటి వరకు బాబు మీద అంతో ఇంతో ఏ మూలో దాగి ఉన్న సాఫ్ట్ కార్నర్ కాస్త హరించుకుపోయింది. వాడిప్పుడు పసిబాలుడిలా కనిపించడం లేదామె కళ్ళకి. తన జీవితాన్ని శాశ్వతంగా నరకప్రాయం చేయడానికి పూనుకున్న యమకింకరుడిలా తోచాడు. ఆమెకి తెలియకుండానే ఒక భావం ఆమె సబ్కాన్షియస్ మైండ్లో బలంగా పాతుకుపోయింది. తాను తల్లి కావాలంటే ఆ ఇంట్లో బాబు ఉండకూడదు. సోఫాలో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నాడు దివాకర్. యథాలాపంగా తల తిప్పి చూశాడు. శ్రావ్య అప్పుడే బాబుకి స్నానం చేయించి తీసుకొచ్చినట్లుంది. మోడా మీద కూర్చోబెట్టి ఒక చేత్తో బుగ్గలను పట్టుకొని రెండో చేత్తో తలదువ్వుతోంది. ముఖానికి పౌడర్ అద్ది ముస్తాబు చేస్తోంది. వాడు అటూ ఇటూ కదిలిపోతుంటే సున్నితంగా మందలిస్తోంది. ఆ దృశ్యం అతనికి బాగా నచ్చింది. ఒకప్పుడు తన స్వప్న కూడా అలాగే ఎంతో ఓపిగ్గా బాబును ముస్తాబు చేసేదన్న విషయం గుర్తొచ్చింది అతనికి. అబ్బబ్బా, అలా కదలకు నాన్న, తల దువ్వని, నా బంగారు కొండవి కదూ అంటూ శ్రావ్యవాణ్ణి గారాబం చేస్తోంది. అచ్చం తన స్వప్నలాగే. అయితే ఆమె మనసులో రగిలిపోయే సెగల్ని, ఆమె కళ్ళు ప్రతిఫలిస్తూ ఉండడాన్ని దూరంగా ఉన్నాడు కాబట్టి అతను గుర్తించలేకపోయాడు. దగ్గరగా ఉన్న చిన్నపిల్లవాడు కాబట్టి బాబు గుర్తించలేకపోయాడు. శ్రావ్య, నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళొస్తాను. బాబుని జాగ్రత్తగా స్కూల్ దగ్గర దింపేస్తావు కదూ అన్నాడు. ఆమె సరేనని తలాడించింది. ఈ విషయంలో కూడా శ్రావ్య అతనికి బాగా నచ్చింది. అది వరకు తానే స్వయంగా స్కూల్ దగ్గర దింపేవాడు. సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి బాబుని ఇంటి దగ్గర దింపి మళ్ళీ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె బాబుని తీసుకెళ్లడం, సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చేయడం అతనికి ఎంతో రిలీఫ్గా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఆమె స్కూటీ నడపడం నేర్చుకుంది. తనకు ఆఫీస్ పనితో అంతరాయం రాకుండా ఉండడం కోసం ఆమె ఆ బాధ్యతని స్వయంగా నెత్తిన వేసుకుందని అతని అభిప్రాయం. కానీ ఆమె పథకం వేరు. ఆ పథకం సక్రమంగా సాగాలంటే అతని మనసులో తాను సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. దివాకర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే వంటింట్లోకి వెళ్ళి బాబుకి ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చింది. ఇంద నాన్న, ఈ ఉప్మా తిను అంటూ అందించింది. తాను మరో ప్లేట్లో తెచ్చుకొని తినసాగింది. పవన్ కొంచెం ఉప్మా నోట్లో పెట్టుకుని యాక్ అని ఊసేశాడు. ఆంటీ, ఈ ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది అన్నాడు. శ్రావ్య వాడి ప్లేట్లోని ఉప్మాని కొంచెం నోట్లో వేసుకుని, ఏం లేదే, బాగానే ఉంది, స్కూల్కి టైం అవుతోంది, త్వరగా తినే నాన్న అన్నది తన ప్లేట్లోని ఉప్మా తింటూ. వాడు మరికొంచెం తినడానికి ప్రయత్నించి తినలేక వదిలేశాడు. వద్దా ఆంటీ, నేను తినలేను, చాలా ఉప్పగా ఉంది అన్నాడు. తప్పు నాన్న, అలా అనకూడదు. టిఫిన్ తినకపోతే ఆకలేస్తుంది. స్కూల్లో బాగా చదువుకోవాలంటే కడుపు నిండా టిఫిన్ తినాలి, తొందరగా తినేయి అంటూ వాడి ప్లేట్లోని ఉప్మాని కొంచెం చేతికి తీసుకొని నోట్లో బలవంతంగా కుక్కింది. వాడు తినలేక బయటికి కక్కేశాడు. వాంతి వచ్చినట్టు అనిపించి అటాచ్డ్ బాత్రూమ్ వైపు పరుగు తీశాడు. ఆమె
ఏమాత్రం సంకోచం లేకుండా తన ప్లేట్లోని ఉప్మాని ఆనందంగా తినసాగింది. పవన్ బాత్రూంలోంచి వస్తూనే నోరు తుడుచుకుంటూ, ఆంటీ ఇంకా లేదా నాకు టిఫిన్ అని అడిగాడు. అయ్యో లేదురా కన్నా, ఇప్పుడెలా? పోనీలే, ఈ వేల్టికి మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపో. సాయంత్రం నువ్వు ఇంటికి రాగానే తినడానికి గారెలు చేసి పెడతాను ఏం అన్నది మూలనున్న స్కూల్ బ్యాగ్ తీసి అతని చేతికిస్తూ. గారెలంటే వాడికి ప్రాణం అన్న సంగతి ఆమెకు తెలుసు. పవన్ గత్యంతరం లేక నీరసంగా గ్లాసుడు మంచినీళ్లు తాగి బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయలుదేరాడు. శ్రావ్య వాడిని స్కూల్ దగ్గర వదిలేసి తాను మళ్ళీ వెనక్కొచ్చేసింది. ఇంటికి రాగానే చిన్న గిన్నెలో మినపప్పు నానేసింది సాయంత్రం గారెలు చేయడానికి. సాయంత్రం స్కూల్ విడిచిపెట్టే సమయానికి కొంచెం ముందే గారెలు తయారు చేసి ఉంచింది. ఒక గారెని తిని చూసింది. చాలా రుచికరంగా వచ్చాయి. స్కూటీ బయటకు తీసి స్కూల్కి వెళ్ళి బాబుని వెంటబెట్టుకుని వచ్చేసింది. ఇంట్లో కడుగు పెడుతూనే గారెల వాసన కోసం వెతుక్కున్నాడు పవన్. వాసన ఘుమఘుమాయిస్తోంది. ఆంటీ గారెలు పెడతానన్నావు అన్నాడు స్కూల్ బ్యాగ్ ఓ మూలకు విసిరేస్తూ. పెడతాను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా అన్నది. వాడు వెళ్ళి అలాగే చేసొచ్చాడు. ఒక ప్లేట్తో గారెలు తీసుకుని వచ్చి టీపాయ్ మీద ఉంచి, ఇదిగో నాన్న తిను అన్నది. వాడు ఎంతో ఆబగా వాటి ముందు కూర్చున్నాడు. చిన్న ముక్క కొరికి తిన్నాడు. చాలా బాగా ఉన్నాయనిపించింది వాడికి. ఉప్పు సరిగ్గా సరిపోయిందా అని అడిగింది. సరిపోయిందా ఆంటీ, చాలా బాగున్నాయంటూ మరో ముక్క నోట్లో పెట్టుకోబోయాడు. ఒరే నాన్న ఆగాగు అన్నది కంగారుగా. వాడు కంగారు పడి తినడం ఆపేసి శ్రావ్య వైపు చూశాడు. స్నానం చేశావా అని అడిగింది. చేస్తానాంటీ, గారెలు తినేశాక అన్నాడు వాడు బ్రతిమాలుతున్నట్టుగా. తప్పు నాన్న, మీ మమ్మీ నిన్నెప్పుడు గుడ్ బాయ్ అనేదన్నావు కదా. గుడ్ బాయ్లు ఎవరైనా స్నానం చేయకుండా ఏమైనా తింటారా? వెళ్ళు, స్నానం చేసొచ్చాయి. 2 చెంబులు చాలు, వెళ్ళమ్మా అన్నది. ఆంటీ అంటూ వాడు గారాలు పోయాడు. ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. వెళ్ళు నాన్న, స్నానం చేసొచ్చాయి. బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటయ్యాయంటే మీ డాడీ నన్ను తిడతారు. ఎంత? 2 నిమిషాలు, వెళ్ళొచ్చేయి అన్నది. వాడు అయిష్టంగా బొంగమూతి పెట్టుకుని బాత్రూంకి వెళ్ళాడు. సబ్బు కూడా రాసుకోకుండా గబగబా స్నానం అయిందనిపించి వచ్చేశాడు. వాడి దృష్టి అంతా గారెల మీదే ఉంది. నిక్కర్ వేసుకుని హాల్లోకి రాగానే టీపాయ్ దగ్గరికి పరిగెత్తాడు. చూస్తే అక్కడ గారెలు లేవు, ఖాళీ గిన్నె మాత్రం ఉంది. ఆంటీ, నా గారెలేవి అని అరిచాడు గట్టిగా. నీకే ఇచ్చాను కదరా, టీపాయ్ మీద లేవా అన్నది వంటింట్లోంచి. లేవు, ఖాళీ గిన్నె ఉంది అన్నాడు వాడు ఏడుపు నిండిన స్వరంతో. ఆమె హడావిడిగా బయటకు వచ్చి, అయ్యయ్యో, మూత పెట్టకుండా బాత్రూంకి వెళ్ళావా? ఎంత పనిచేసావురా, పాడుపిల్లి వచ్చి తినేసుంటుంది. అదేంటి నాన్న, గారెలంటే వండి పెట్టగలను కానీ వాటి జాగ్రత్త కూడా నేనెక్కడ చూడగలను, ఇప్పుడెలా అన్నది. బాబు ఏడుపు లంకించుకున్నాడు. తనకు గారెలు కావాలని మొండిపట్టు పట్టాడు. ఆమె అనునయంగా సముదాయించసాగింది. గారెలు చెయ్యాలంటే ఉదయాన్నే పిండి నానబెట్టుకోవాలి కదరా, ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తాయి? రేపు చేస్తానుగా, నా మాట వినమ్మా అంది. వాడు వినలేదు. ఇంకా గట్టిగా మారం చేశాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఆమె అప్పుడు ఒకే ఒక్క దెబ్బ వాడి చెంప మీద చెళ్ళున తగిలించింది. ఆ దెబ్బకి వాడికి కళ్ళ ముందు చుక్కలు కనబడ్డాయి. ఊరుకుంటావా లేదా అంటూ గుడ్లురిమి చూసింది. బాబు ఏడుపు టక్కున ఆగిపోయింది. ఆ సీరియస్నెస్కి భయంతో బిగదీసుకుపోయి గుడ్లప్పగించి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పెళ్ళుబికి వచ్చే దుఃఖం లోపలే అణగారిపోయింది. పరీక్షలు వస్తున్నాయి, పుస్తకాలు తీసి చదువు అన్నది తీవ్ర స్వరంతో కటువుగా. వాడు నిర్లక్ష్యంగా తలెగరేసి నిరసనగా చూశాడు. ఆమె నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళి హ్యాంగర్కి తగిలించి ఉన్న పాత బెల్ట్ ఒకటి తీసుకొచ్చింది. చేతులతో దాన్ని 2 పేటలుగా మడుస్తూ కూల్గా చూసింది వాడి వైపు. వాడు మారు మాట్లాడకుండా లేచి పుస్తకాలు ముందేసుకుని చదవసాగాడు. ఆమె వీక్లీ మ్యాగజైన్ తీసుకుని పేజీలు తిరిగేయడంలో మునిగిపోయింది. లోపల అణిగి ఉన్న దుఃఖమంతా సాయంత్రం డాడీని చూడగానే ఉవ్వెత్తున ఎగిసిపడింది. లేచి వెళ్ళి డాడీ అని ఏడుస్తూ అల్లుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి దివాకర్ అయోమయంలో పడిపోయాడు. ఏం నాన్న, ఏమైంది అని అడిగాడు కొడుకుని శ్రావ్య వైపు చూస్తూ. డాడీ, ఆంటీ నాకు గారెలు చేసి పెట్టలేదు అన్నాడు వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. దివాకర్ తల పట్టుకున్నాడు. వాడు అంతలా ఏడుస్తుంటే ఏదో సీరియస్ మ్యాటర్ ఏమో అనుకున్నాడు. ఇంత చిన్న కారణం అయి ఉంటుందని అనుకోలేదు. శ్రావ్య, వాడికి గారెలు చేసి పెట్టలేకపోయావా అన్నాడు సీరియస్గా. నేను చేసి పెట్టానండి, వాడే పిల్లికి పెట్టేశాడు అన్నదామె తన తప్పేం లేదన్నట్లుగా. అవునారా? వాడు అవునని తలాడించాడు. వాడికేం తెలుసు తాను బాత్రూంకి వెళ్ళగానే ఆ గారెల్ని శ్రావ్య తినేసిందని. వాడి గోల అంతా మళ్ళీ వెంటనే చేసి ఇవ్వలేదనే దివాకర్కి అర్థమైపోయింది. ఇందులో తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని. అందుకే శ్రావ్యనేమీ కోప్పడకుండా వాడిని సముదాయించి ఊరుకున్నాడు.
డాడీ, ఆంటీ నన్ను కొట్టింది అన్నాడు వాడు చెంప మీద చూపిస్తూ. దివాకర్ శ్రావ్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అయ్యో రామ, నేనేం కొట్టలేదండి. అప్పటికప్పుడు అర్జెంటుగా గారెలు కావాలని మారం చేస్తుంటే గట్టిగా విసుక్కున్నానంతే. గారెలు తినేసిన పిల్లి మీద కోపం నా మీద చూపిస్తున్నాడు అన్నది శ్రావ్య. దివాకర్ బాబును ఊరడించి, నీకు గారెలే కదా కావాలి, ఆంటీ మళ్ళీ రేపు చేస్తుందిలే, ఇవాల్టి కూరుకో నాన్న, నువ్వు గుడ్ బాయ్వి కదా అన్నాడు. డాడీ రాగానే తాను చెప్పింది విని ఆంటీ మీద విరుచుకుపడతాడని ఎదురు చూసిన పవన్కి నిరాశ ఎదురవడంతో నిశ్శబ్దంగా ఊరుకుండిపోయాడు. దివాకర్ కూడా ఇదివరకటిలా శ్రావ్య మీద చీటికి మాటికి విరుచుకుపడ్డం లేదు. ఎందుకంటే ఆమె ఎంతో బాధ్యతగా మెలుగుతోంది. బాబుని కన్న తల్లిలాగే ప్రేమగా చూసుకుంటోంది. ఇంటి నిర్వహణకు ఇంకా ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. మొన్నొక రోజు ఉదయం నిద్రలేచేసరికి హాల్లో 2 బ్రాహ్మణులున్నారు. నేల మీద చాప మీద కూర్చొని ఏదో కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నారు. అతను బయటికి రావడం చూసి, లేచారా, త్వరగా స్నానం ముగించుకొని రండి అన్నది శ్రావ్య. ఏమిటి శ్రావ్య, ఏమిటి హడావుడంతా అని అడిగాడు. ఈవేళ మామయ్య గారి సంవత్సరికం గుర్తులేదా? పెద్దలకి పొత్తర్లు ఇవ్వాలి, అలా చేస్తే పైలోకాల్లో వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయంటారు. త్వరగా రండి, ఇక్కడంతా సిద్ధంగా ఉంది, మీదే ఆలస్యం అంటూ తొందర పెట్టింది. అతనికి చెప్పలేనంత ఆనందం వేసింది. స్వప్న కూడా ఇలాగే అన్నీ గుర్తుపెట్టుకుని టైం ప్రకారం జరిపించేది. తన తండ్రి సంవత్సరీకం ఎప్పుడో తనకే తెలీదు. అసలు అలాంటివి గుర్తుంచుకోవాలన్న సంగతి కూడా తనకు తెలీదు. అలాంటిది నిన్నగాక మొన్న ఇంటికొచ్చిన శ్రావ్య అవన్నీ తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడమే కాకుండా అన్నీ సక్రమంగా జరిపించడం చూస్తుంటే అతనికి ఎంతో ముచ్చటేసింది. ఇంటికి దీపం ఇల్లాలు అని అందుకే అన్నారేమో. శ్రావ్య తనకు దొరకడం తన అదృష్టంగా భావించాడు. స్వప్న తరువాత ఆమె లేని లోటు కొంతవరకైనా ఆమె తీర్చగలదన్న నమ్మకం ఇప్పుడిప్పుడే అతనికి కలుగుతోంది. ఆ రోజు రాత్రి ఆమెను దగ్గరకు తీసుకుని, ఈవేళ మా నాన్న సంవత్సరికం అని నాకే గుర్తులేదు, నీకెలా తెలిసింది అని అడిగాడు. ఆమె సమ్మోహనకరంగా నవ్వి, ప్రేమ ఉన్న చోట అన్నీ వాటంతట అవే తెలుస్తాయి, మరి మీ మీద నాకు చెప్పలేనంత ప్రేమ కదా అని పైపైన చెప్పి తేల్చేసింది. ఆ విషయాలన్నీ స్వప్న డైరీలో చూసి తెలుసుకున్న సంగతి ఆమె చెప్పలేదు. ఆమె అలా అతని హృదయాన్ని దోచుకోవడం వల్లే బాబు ఆమె తనను కొట్టిన సంగతి చెప్పినా కూడా సీరియస్గా తీసుకోలేదు. బాబుని మంచి మార్గంలో పెట్టాలంటే తల్లి పాత్రలో ఉన్న ఆమెకి ఆ మాత్రం అధికారం ఉండడంలో తప్పు లేదన్న అభిప్రాయానికి వచ్చేశాడు. ఆమె ఏం చేసినా బాబు మంచి కోసమే చేస్తుందన్న నమ్మకం పెంచుకున్నాడు. ఆ తర్వాత కూడా శ్రావ్య చాలాసార్లు బాబుకి పెట్టే టిఫిన్లో ఉప్పు ఎక్కువగా కలపడం, బాబు తినని మొరాయించడం, ఆమె బలవంతంగా తినిపించబోతే వాడు వాంతి చేసుకోవడం జరిగింది. బాబు టిఫిన్ తినలేక వదిలేసి స్కూల్కి వెళ్ళిన సంఘటనలు సాధారణంగా దివాకర్ ఆఫీస్కి తొందరగా వెళ్ళిన రోజో క్యాంప్లో ఉన్న రోజుల్లోనో జరుగుతూ ఉండేవి. దివాకర్ మనసులో ఆమె స్థిరమైన స్థానం చాలా తొందరలోనే సంపాదించేసింది. మరోవైపు బాబుని ఆమె ఎంతో లాలనగా చూస్తూ అతని ఎదురుగా పరోక్షంలో వాడిని కసిదీరా కొట్టడం, తిట్టడం, కసురుకోవడం లాంటివి చేస్తూ ఉండేది. ఒక పసిబాలుడిని క్రూరంగా హింసిస్తున్నాను అన్న స్పృహ ఆమెకి కలిగేది కాదు. ఆమె కళ్ళకి వాడొక బాలుడుగానే కనిపించేవాడు కాదు. తన జీవితంలో సుఖాన్ని హరించడానికి వచ్చిన యమదూతగా కనిపించేవాడు. తనకి సంతాన యోగం లేకుండా చేయడానికి పుట్టుకొచ్చిన రాక్షస అంశగా కనిపించేవాడు. అది ఆమె సబ్కాన్షియస్ మైండ్ చేరిన వింత. ఆ మైండ్ చేసిన మాయాజాలం. మెదడు అంతరాంతరాలలో నాటుకుపోయిన భావాల ప్రభావం నుంచి ఏ మానవ మాత్రుడు తప్పించుకోలేడన్న సంగతి సైకాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే పవన్ లేత మనసు ఆ తిరస్కారాన్ని తట్టుకోలేకపోయేది. తల్లి ప్రేమ కరువవడమే దురదృష్టం అనుకుంటే ఆ స్థానంలోకి హింసలు పెట్టే మారుటి తల్లి రావడం మరింత ఘోరమైన విషయం. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తండ్రికి విడమర్చి చెప్పగలిగేంత జ్ఞానం కానీ పరిపక్వత కానీ ఆ చిన్ని మనసుకు లేకపోవడం వాడు ఏ జన్మలోనో చేసుకున్న దురదృష్టం. దివాకర్ ఇంటికి రాగానే బాబు ఏడ్చుకుంటూ ఎదురెళ్ళి శ్రావ్య మీద కంప్లైంట్ చేయడం రోజురోజుకి అధికం కాసాగింది. అది అతనికి చాలా చిరాకును కలుగజేసి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. బాబు రోజురోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నాడో అని ఆందోళన చెందసాగాడు. కథ కొనసాగుతుంది.